అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య పేరు సీతమ్మ. అతనికి రఘుపతి, రాఘవ, రాజారాం అనే ముగ్గురు కొడుకులున్నారు. ఓ రోజు రామయ్య తన స్నేహితుడైన వెంకటేశాన్ని పిలిచి, నాకు వయసు పైబడినట్టుంది. ఈ మధ్య కొంచెం నలతగా కూడా ఉంటుంది. అయ్యో, ఏమైందిరా ఇలా మాట్లాడుతున్నావు? చాలా హుషారుగా ఉండే నువ్వే ఇలా మాట్లాడితే ఎలా? వైద్యుడికి కబురు పంపనా? వద్దురా బాబు, నాకేమీ కాలేదు. సరే, ఏదో దిగులు నీ మనసులో ఉంది, అది చెప్పు ముందు. ఏమీ లేదురా, నీకు తెలిసిన విషయమే. నా ముగ్గురు కొడుకుల గురించే నా బాధంతాను. నీ ముగ్గురు కొడుకుల విషయమా? ఇంకా ఏదో అని భయపడ్డాను. అదేమిట్రా అలా అంటున్నావు? నా వ్యాపారాలను వాళ్లకు అప్పచెపుదామనుకుంటున్నానా? వాళ్లు చూస్తే ఇలా ఉన్నారు. నీ ముగ్గురు కొడుకులు ఎంత సోమరిపోతులో నీకు తెలుసు కదా. అలాంటి వారికి వ్యాపారం అప్పచెపుతావా? వద్దురా బాబు, నువ్వు నా బాల్యమిత్రుడివి. చిన్నప్పటి నుండి నీకు కష్టం తప్ప సుఖం తెలియదు. రూపాయి రూపాయి పోజేసి నువ్వు ఈ స్థాయికి వచ్చావు. అందరూ నిన్ను పిసినారి అన్నా ఆ మాటలు పట్టించుకోకుండా నువ్వు చాలా శ్రమపడ్డావు. ఇక నీ కొడుకులు ఏ పని చేయకుండా బాధ్యత లేకుండా తిరిగేవాళ్లు. నన్ను తప్పుగా అనుకోకు. నీ కొడుకులకు వ్యాపారం మాత్రం అప్పచెప్పవద్దు అని సలహా ఇచ్చి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు వెంకటేశం. ఆ మాటలు విన్న రామయ్య ఎలా అయినా నా కొడుకుల్ని దారిలో పెట్టాలి అని తన మనసులో అనుకుంటాడు. ఓ రోజు కొడుకులను పిలిచి ఇలా అంటాడు. నాయన్లారా, నేను ఈ వయసులో వ్యాపారాలన్నీ చూసుకోలేకపోతున్నాను. పొలము, వడ్డీ వ్యాపారము, బట్టల దుకాణం, మీరు ముగ్గురూ తలో ఒకటి చూసుకుంటే నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటాను నాయన్లారా. అలాగే నాన్నగారు, మీరు విశ్రాంతి తీసుకోండి, మేం చూసుకుంటాగా. ముగ్గురూ తప్పక ఒప్పుకున్నారు గాని ఏమీ చేయకుండానే కాలం గడిపేసేవారు. అది గమనించిన రామయ్య ఓ రైతును పిలిచి ఇలా అన్నాడు. అయ్యా, పిలిపించారయ్యా? నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందయ్యా? లేదు కనకయ్య, నువ్వు పొలం కౌలు కడిగావుగా, అది గుర్తొచ్చి నిన్ను రమ్మన్నాను. అవునయ్యా, ఉంటే ఇప్పించండయ్యా, మీ మేలు మరిచిపోనయ్యా. ఎవరిదో ఎందుకు కనకయ్య, నా పొలం తీసుకో. నీకు వచ్చిన దాంట్లో సగం నాకివ్వు చాలు. కనకయ్య చాలా సంతోషంగా ఖచ్చితంగా ఇస్తానయ్యగారు అంటూ వెళ్ళిపోతాడు. కనకయ్య ఇచ్చిన మాట కోసం పంటలో సగం రామయ్యకిచ్చేవాడు. అలాగే రామయ్య తన వడ్డీ వ్యాపారాన్ని చూసుకోలేక వేరే గుమస్తాను పెట్టుకోవలసొచ్చింది. ఇక తనకున్న బట్టల దుకాణాన్ని కూడా ఆయన తనకు తెలిసిన వాళ్లకు అప్పచెప్పి వాళ్ళిచ్చిన లాభం తీసుకుంటూ ఉండేవాడు. ఇలా ఉండగా ఓ రోజు, నాన్నా, మాకు ఖర్చులకి డబ్బులు కావాలి. ఏమీ మాట్లాడకుండా గుమస్తాని పిలిచి డబ్బులిప్పిస్తాడు రామయ్య. వాళ్లకు డబ్బులు ఖర్చు చేయడం తప్ప మరొక పనిమీద ఝాస లేకపోవటం వల్ల రామయ్యకు దిగులుగా ఉండేది. ఏరా, నువ్వు ఏం చేస్తున్నావో నాకర్థం కావటం లేదు. నీ కొడుకులకి ఇలా డబ్బులిస్తే వాళ్ళకి బాధ్యత తెలియకుండా పోతారా? ఏం చేయమంటావురా నన్ను? నాకేమో వయసైపోయింది. అది సరిగాని నేను ఒక తోటని పెంచుతున్నాను, అది చూపిస్తాను పదా. అన్ని పనులు మానేసి ఇంట్లో కూర్చున్నా అన్నావు గదా, చాలా రకాల మొక్కలు పాదులు ఉన్నాయే. ఆ ముగ్గురు కొడుకులు వీళ్ళని చూస్తూ ఉంటారు. ఈ వయసులో కూడా ఇంకా సంపాదించాలనే తాపత్రయం పోలే దీనికి. మరుసటి రోజు తండ్రి ఆరోగ్యం బావుండదు. ఆ మొక్కలకు నీళ్లు పోయమని ఆ ముగ్గురు కొడుకులకు చెబుతాడు రామయ్య. ఈయనకి పని పాట ఉండదు. అవును, ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. రామయ్య భార్య సీతమ్మ ఆ మాటలు విని బాధపడి తాను మొక్కలకు నీరు పోస్తుంది. అది చూసిన రామయ్య తన కొడుకుల వైఖరికి చాలా బాధపడతాడు. రామయ్యకు తోటమీద కూడా మంచి ఆదాయం రాసాగింది. రామయ్యకు పొరుగున కొత్తగా భీమయ్య అనేవాడు వచ్చి చేరుతాడు. రామయ్య పెరట్లో మొక్కల పని చూసుకుంటూ ఉంటే ఓ రోజు భీమయ్య వచ్చి ఇలా అంటాడు. రామయ్య గారు, నమస్కారం అండి. నేను మీ పొరుగింట్లో ఉంటున్నానండి. కొత్తగా వచ్చేవాడి ఇక్కడికి. చాలా సంతోషం. మీరేం చేస్తుంటారు? మాది మేకల వ్యాపారం అండి. నా దగ్గర మొత్తం 100 పైన మేకలున్నాయండి. మంచిది. మీకు ఎంతమంది పిల్లలు? 2 కానీ మా దగ్గర ఉండరండి. వ్యాపారాలు చేసుకుంటూ పక్కూర్లో ఉంటారండి. మరి మీ పిల్లలండి? నాకు 3 కొడుకులు అని చెప్పి రామయ్య అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. భీమయ్యకు ఏమీ అర్థం కాదు. ఏదో సమస్య ఉందేమో అని మనసులో అనుకుంటాడు. కొన్నాళ్లకు భీమయ్యకు రామయ్యకు మంచి స్నేహం కుదురుతుంది. తక్కువ సమయంలోనే ఇద్దరూ మంచి స్నేహితులైపోతారు. ఓ రోజు భీమయ్య రామయ్య దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. ఏంటి రామయ్య గారు, నాకు అనుకోని సమస్య వచ్చి పడిందండి. నాకు సహాయం చేయాలి మీరు. సహాయమా? ఏంటా సహాయం? ఏం కావాలన్నా సంకోచం లేకుండా అడగండి. ఆ నమ్మకంతోనే అడుగుతున్నానండి బాబు. నా కొడుకులకి ఏదో సమస్య అండి. నన్ను ఉన్న పొలాన్ని రమ్మన్నారు. మేకలు చాలా వరకు అమ్మేశానండి. 20 దాకా మేకలున్నాయి. ఒక అబ్బాయిని కాపలా పెట్టాను. ఒక్క 10 రోజులు చూసుకోవాలి. కొంచెం మీరు చూసుకుంటారా? సరే, చూసుకుంటాను. జాగ్రత్తగా వెళ్ళండి.
భీమయ్య ఉన్నప్పుడు ఆ మేకలకు ఎలాంటి మేత పెట్టేవాడో తెలీదుగాని ఇప్పుడా మేకల కన్ను రామయ్య తోటమీద పడింది. ఆయన తోటమీద రోజూ దాడి చేసి అవి మేత మేసేవి. రే, కొంచెం మీరు ఆ మేకలు ఇటు రాకుండా చూడండిరా. కష్టపడి పెంచిన తోటను అవి తినేస్తున్నాయి. అయినా వాళ్లు పట్టించుకోకుండా తండ్రిని హేళన చేసేవారు. రామయ్య మేకల కాపరిని పిలిచి చాలాసార్లు చెప్పి చూశాడు. అయినా లాభం లేకపోయింది. చివరికి మేకల కాపరితో రామయ్య ఇలా అంటాడు. సరే సరే, నువ్వో పంచి మా ఇంటి చుట్టూ ఒక బలమైన దడిని కట్టు. అలాగే అయ్యగారు, మీరు చెప్పినట్టే చేస్తానండి అని ఆ మేకల కాపరి ఒక దడి కడతాడు. హమ్మయ్య, ఇక నేను నిశ్చింతగా ఉండొచ్చు. ఈ ఉపాయం కూడా కొన్నాళ్లు మాత్రమే పనిచేసింది. తెలివి మీరిన మేకలు క్రమంగా తమ కొమ్ములతో కర్ర తలుపును కూడా తోసి లోపలికొచ్చేవి. ఇక కొన్నాళ్లకి భీమయ్య వచ్చాడు. చేసేదేమీ లేక రామయ్య భీమయ్యతో ఇలా అన్నాడు. భీమయ్య, నీ మేకల వల్ల నా తోట మొత్తం నాశనం అయిపోయిందయ్యా. నీ మేకల్ని ఎలాగో అలాగా అదుపులో పెట్టుకో. అదేంటండి రామయ్య గారు, మీకైతే 3 కొడుకులున్నారండి. ఆళ్లే ఆటిని అదుపు చేయలేకపోతే మా కాపరొక్కడే ఎంతగానో అదుపు చేయగలరు చెప్పండి. అంతేకాకుండా మీరు తప్ప నా మేకల వల్ల ఈ గ్రామంలో ఇంకెవరో ఇబ్బంది పడినట్టుగా నాకు చెప్పలేదండి. ఆ మాటల్లో భీమయ్య చెప్పిన దాంట్లో నిజం ఉందని రామయ్యకు అనిపించింది. రామయ్య మారు మాట్లాడకుండా ఇంటిలోకి వెళ్ళిపోతాడు. ఆ తరువాత కూడా మేకలని అదుపు చేయలేదు భీమయ్య. ఇక ఒకరోజు రామయ్య కళ్ల ముందే ఆ మేకలన్నీ తోటను తినేస్తూ ఉంటాయి. అయినా రామయ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రామయ్య కొడుకులు ఆశ్చర్యపోయి తండ్రితో ఇలా అంటారు. నాన్నా, నీ ప్రాణానికి ప్రాణమైన తోటను ఆ మేక తినేస్తోంది. నువ్వు అలా చూస్తూ ఊరుకున్నావేంటనానా? నువ్వు పడిన శ్రమంతా వృధా అయిపోయిందని నిరుత్సాహం కలిగిందా ఏంటి? తిననివ్వండిరా. ఈ తోట దానికోసమే వేశాను. అది ఈ తోటను మేసేస్తే అందువల్ల నేను చేసిన పాపాలన్నీ నశించడమే కాక నాకు పుణ్యం కూడా వస్తుంది. అప్పుడు కొడుకులు ముగ్గురు ఆశ్చర్యపోతూ ఇలా అంటారు. నువ్వేమన్నావు నాకు అర్థం కావట్లేదు నాన్నా. మేత కోసం ఈ మేక 3 గజాల దూరం ఎంతో కష్టపడి దూకి లోపలికొచ్చింది. ఎందుకు పనికిరాని సోమరులను ఇంతకాలం పోషిస్తున్నందువల్ల నాకు వచ్చే పాపం ఈ శ్రమజీవిపై జాలి తలచడం వల్ల పోతుంది. ఈ రోజు నుంచి నా డబ్బు, ఆస్తి ఎవరు శ్రమ పడితే వారికే వదిల్చాను. తండ్రి మాటలతో ఒక్కసారిగా కొడుకులు నిర్ఘాంతపోతారు. వెంటనే తేరుకుని తమ ఆహారం సంపాదించుకునేందుకు ఆ మేకపడ్డ శ్రమ కూడా తాము చేయడం లేదని గ్రహించి రామయ్య కొడుకులు ముగ్గురు ఎంతో సిగ్గుపడతారు. ఈ రోజు ఆ మేక మీద జాలిపడినట్టే రేపు నాన్న ఏ దొంగ మీదనో జాలిపడవచ్చు. నిజమేనయ్యా, ఏ పేదవాళ్ల కష్టాలు చూసి జాలిపడి వాళ్లకు నాన్న ఆస్తంతా దానం చేయొచ్చు. అవునవునన్నయ్యలు, ఆ ప్రమాదం రాకముందే మనం మారదాం. మన పనులు మనమే చేసుకుందాం. నాన్నకి సహాయంగా ఉందాం. అలాగే. ఆ రోజు నుండి వారందరూ సోమరితనం మాని రోజుకి ఒకరు కాపలా ఉండి మేకలను రాకుండా చూసుకుంటూ ఉండేవారు. ఇక అన్ని విషయాలలోనూ తండ్రికి తోడుగా కూడా ఉండేవారు. కొడుకులలో కలిగిన మార్పు రామయ్యకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. తన స్నేహితుడు వెంకటేశంతో ఇలా అంటాడు. చూసావా వెంకటేశం, నా కొడుకుల్లో ఎంత మార్పు వచ్చిందో? అసలు ఏం జరిగిందో కూడా అర్థం కావటం లేదు. ఇదంతా భీమయ్య గొప్పతనం రామయ్య. నీ కొడుకులకు బుద్ధి చెప్పాలని ఇలా పథకం వేశాడు. వెంకటేశం మాటలు విన్న రామయ్యకి ఒక్కసారిగా అసలు విషయం అర్థమవుతుంది. నేను భీమయ్యకు కృతజ్ఞతలు చెప్పాలి. ఆ తరువాత రామయ్య భీమయ్య దగ్గరకు వెళతాడు. భీమయ్య, నువ్వు నిజంగా లేకుంటే నా కొడుకుల్లో మార్పు వచ్చేది కాదయ్యా. నేను నీకు రుణపడి ఉంటాను. దానిదేముంది రామయ్య గారు, మీ కొడుకుల వల్ల మీరు పడుతున్న బాధను చూసాక ఓ స్నేహితుడిగా ఏదో ఒకటి చేయాలనిపించేలా చేశానండి. మీరు కష్టజీవులు, కానీ మీ కొడుకులకి ఆ కష్టాన్ని తెలియకుండా పెంచారు మీరు. అందుకే వాళ్ళు అలా తయారయ్యారు. నిజమే భీమయ్య, నేను పడిన కష్టం వాళ్ళు పడకూడదనుకున్నాను. అందుకే అలా పెంచాను. అదే నేను చేసిన తప్పు అని తెలుసుకున్నాను. చూడండి రామయ్య గారు, కష్టపడే వాళ్ళకి ఫలితం ఇప్పుడు దక్కుతుందండి. కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయంటారు. నేను చేసింది అదే. ఆ విషయం వాళ్ళకి తెలియజేశానంతే. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.